మీరంతా బయటకు వెళ్ళండి, వెళ్ళండి అయ్యా. బీరువా పగలగొట్టుంది, దొంగతనానికి వచ్చి ఉండొచ్చు. ఎలా జరిగింది? నైట్ 9:30కి ఇంటికి వచ్చారు, భోజనం కూడా చేయకుండా పడుకున్నారు. పొద్దున్నే కాఫీ ఇద్దామని వచ్చేసరికి ఇలా పడున్నారు సార్. నిద్రపోతున్నప్పుడు గొంతు కోసి చంపవచ్చు. ఫ్లాట్లో మీ ఇద్దరే ఉన్నారు కదా, తను స్ట్రగుల్ అవుతున్నప్పుడు మీకేమీ సౌండ్స్ వినపడలేదా? లేదు సార్, నాకేం వినిపించలేదు. మీ ఆయనకి ఎవరితో గొడవలు ఉన్నాయా? నాకు తెలిసి అలా ఎవరు లేరు సార్. ఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ డీసెంట్. రాత్రి మీ ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకోలేదా? సారీ, డోంట్ ఫీల్ బ్యాడ్. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఏం తప్పదు. జనరల్గా భార్య భర్తలు ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుంటారు కదా, అందుకే అడిగాను. నైట్ ఆయన హెల్త్ బాగాలేదని చెప్పారు, నేను వెళ్ళి వేరే రూమ్లో పడుకున్నాను. ఆయన నిన్న కూడా నాతో మాట్లాడాడు సార్. ఇక్కడే లాన్లో పలకరించాను. నువ్వెవరు? నా పేరు మదన్ అండి. వాచ్మెనా? కాదు సార్. ఓకే. అటువైపు కూడా ఓ ఎంట్రన్స్ గేట్ ఉంది సార్. ఆ సీసీ కెమెరా పనిచేస్తుందా? అది పనిచేస్తుంది సార్. సరే, నాకు సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం కావాలి. అలాగే సార్. నేను మీ ఇద్దరిని అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పండి. అబద్ధం చెప్తే మాత్రం అరవింద్ తెలుసా? ఏ ఫ్లోర్లో ఉంటావు? థర్డ్ ఫ్లోర్లో ఉంటాను సార్. మీ అపార్ట్మెంట్లో అరవింద్ చనిపోయాడు తెలుసా? తెలుసు సార్. రాత్రి మీకు 2 గంటల ఆ టైంలో సౌండ్స్ ఏమైనా వినపడ్డాయా? ఆ టైంలో మాకేం వినిపించలేదు. అరవింద్కి ఎవరన్నా శత్రువులు ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేదు సార్. అందరితో బాగానే ఉండేవాడా? బాగానే ఉండేవాడు సార్. మీరేం భయపడదు, నిజం చెప్పండి. మొత్తం నిజమే చెప్పాను సార్. మీకేం ప్రాబ్లం లేదు. అలాగే సార్. అలాగే సార్. మీరు ఏదైనా అబద్ధం చెప్పినట్టు తెలిస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు? 3 నెలల నుంచి పని చేస్తున్నా. ఎలా ఉంటాడు అరవింద్? మంచోడే. నీతో ఎలా ఉంటాడు? బాగానే ఉంటారు. అవును, ఏ ఊరు మీది? వైజాగ్. వైజాగా? వైజాగ్ నుంచి చిన్నాళ్ళయింది? సంవత్సరం అయింది సార్. మరి అంతకుముందు 9 నెలలు ఏం చేసావు? వేరే ఇంట్లో పనిచేసేదాన్ని. సరే, ఇప్పుడు నాకు ఏమాత్రం దాచకుండా క్లియర్గా ఏం జరిగిందో చెప్పు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకన్నీ అర్థం అవుతున్నాయి. అరవింద్ని ఎందుకు చంపావు? నేను చంపలేదు సార్. మరి చంపనప్పుడు ఈ కత్తి దాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అరవింద్ని చంపి నువ్వు దొరకకుండా ఉండడానికి ఈ కత్తి తీసుకెళ్ళి దాచిపెట్టావు, అవునా కాదా? లేదు సార్, నేను చంపలేదు సార్. నువ్వు చెప్తావా లేకపోతే నా స్టైల్లో చెప్పించమంటావా? వద్దు సార్, నేను చెప్తా. చెప్పు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, హే జ్యోతి, ఏంటిది? ఎలా ఉందో చూడు, ఇక్కడ చూడు.
ఇక్కడ చూడు. ఎన్ని రోజులు తుడవాక? రోజు తుడుస్తూనే ఉన్నానండి. తోడు. మీరు మళ్ళీ ఇలాగే చేస్తే నేను మేడంకి చెప్పాల్సి వస్తుంది. వదలండి. హలో ఎస్ఐ గారు, బాగున్నారా? ఏం లేదు, మా ఇంట్లో ఒక గోల్డ్ చైన్ పోయింది. నేను మా ఆవిడే ఉంటాము, కానీ ఒక పని మనిషి మాత్రం వచ్చి వెళ్తుంటుంది. మంచిదే మంచిదే, కానీ వద్దు సార్. సరే, ఒక పని చేస్తాను, మళ్ళీ ఒకసారి వెతుకుతాను. వద్దు సార్, చెప్పొద్దు. దొరికిందంటే ఓకే, లేకుంటే మీరు ఒకసారి వచ్చి ఇంట్రోగేట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వద్దు వద్దు సార్. చెప్పొద్దా? వద్దు వద్దు. చెప్పొద్దా? వద్దు. వాడు ఆ వీడియో చూపించి రోజు నన్ను వాడుకునేవాడు.